ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని పెండెల్వాడ చెరువుకు మరమ్మతులు చేయకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల క్రితం నిర్మాణం చేపట్టడంతో నిరుపయోగంగా మారిందన్నారు. పునరుద్ధరణ చేయకపోవడంతో రైతులకు సాగునీరు, మత్స్యకారులకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం 600 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా 105 ఎకరాల్లో పెండెల్వాడ దగ్గర చెరువు కట్ట నిర్మించారు. అయితే భారీ వర్షాలు, వరదలకు చెరువు కట్ట కోతకు గురైంది. చెరువు మరమ్మతుల విషయంపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల్ పెండలవాడ గ్రామం నుంచి ఒక చెరుకట్ట నిర్మించడం జరిగింది. కావున దానికి కట్టడం చేసి మధ్యలో తెగిపోయింది. కాబట్టి మర్ర వచ్చి మళ్ళా కూడా చేసిండ్రు, మళ్ళా కూడా తెగిపోయింది. అది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. కాబట్టి మరి ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చినప్పుడు టిఆర్ఎస్ దగ్గర కూడా పోయినాం, రామల సార్ దగ్గర పోయినాము, ఎమ్మెల్యే దగ్గర పోయినాము. మర్ర మొన్న మత్స్యశాఖ మంత్రి కూడా వచ్చిండ్రు, ఆయనకి కూడా చెప్పినాము. శంకరన్న సార్ కూడా వచ్చిండు, ఆయన కూడా చెప్పినాము. మరి ఇప్పటిదాకా పట్టించుకునే నాదుడే లేడు. దీన్ని కట్టడం అనేది లేదు, మరి దీన్ని ఏం చేస్తామనేది లేదు. ఇప్పటిదాకా ఎవరు కూడా అవునంటున్నారు కానీ ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు మరి చెప్పడం